ఇప్పటికీ నిజానికి ఇది 14 సంవత్సరాల క్రితం మనకు తెలంగాణ ఉద్యమం రాగానే ఈ ఉద్యమకాలను గుర్తించి మనకు సహాయం చేయాల్సి ఉండే సర్టిఫికెట్ ఆర్థికంగా మీరు ఉద్యోగం పోయండి మాకు గుర్తింపు. ఎందుకంటే అంత పెద్ద ఇదేం లేదు, అడక తినేవాళ్ళు ఏం లేరు, దీంట్లో గుర్తించి మీరు చేయాలండి. అయితే కనీసం బస్ పాస్ ఇవ్వండి. 72 సంవత్సరాలు 70 సంవత్సరాలు టార్గెట్. ఇప్పుడున్న ఉద్యమకారులు కూడా దీని తర్వాత చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది దీంట్లో పెద్ద ఖర్చేం కాదు. ఇంకా రెండోది కనీసం, ఎందుకంటే నేను ఎక్కువ మందికి కావాలని చూస్తానండి. మన గొంతుల కోరికలు కోరి ఆ భయపడి ఇన్ని 100 కోట్ల ఇన్ని 1000 కోట్ల అసలుకే సున్నా పెట్టు, అసలే ఇవ్వకుండా ఎవరికి ఇవ్వకుండా పోతు, అట్లా కోరికలు కాదు. స్టెప్ ఒకటి నచ్చింది నీకు సర్టిఫికెట్ ఇవ్వండి, నీకు నచ్చింది నీకు సాధ్యమైంది ఫస్ట్ పాస్ ఇవ్వండి, అది గుర్తించండి. తర్వాత ఒక 5,000 10,000 ఇవ్వండి. ఎక్కువ మంది ఉన్నాం, చాలా మంది ఉన్నాం, అందరూ పోరాడింది. ఒక ఎమ్మెల్యే అయిందంటే ఓటర్లే ముఖ్యం, ఓటర్లే దేవుడు అంటుంది. ఉద్యమకారులు ఉంటేనే వాళ్ళు ఏ లీడర్ అయినా ఉన్నాడు, వాళ్ళు సాధించడం ఇవన్నీ అందరం ఓటర్తోనే కదా ఎమ్మెల్యే అయింది, ఎంపీ అయింది, అసెంబ్లీ పార్లమెంట్ అయింది కూడా అందరూ. కాబట్టి మనం ఏంటంటే ఎక్కువ మందికి లాభం అయ్యే విధంగా లాభం మీరు 5,000 10,000 ఇవ్వండి. ఇంకా సాధ్యమైతే మాకు ఇళ్ళ స్థలాలు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, ఇల్లు. ఎందుకంటే 5,000 లక్షలతో అయింది. ఇంకా సాధ్యమైతే ఇళ్ళ ప్లాట్లు ఇవ్వండి. 1 కోటి రూపాయలు అయింది. హైదరాబాద్ అయితే 1 కోటి అయింది. నిజాలు కూడా తాలూకాలలో ఊర్లలో అయితే 10-20 లక్షలు అయింది. ఇంకా ఎక్కువ కానీ అన్నిటికన్నా ముందు ఇదిగా సమస్య. అన్నిటికన్నా ముందు ఎవరైతే 1,200 మంది వచ్చిరండి తెలంగాణ పేరు మీద, వాళ్ళందరికీ కూడా కంపల్సరీ కొంత మీరు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలండి. ఇప్పుడు ఉద్యమకారులందరికీ ఇచ్చినా ఇవ్వకుండా వాళ్లకు చచ్చిపోయినటువంటి కుటుంబంలో కంపల్సరీగా వాళ్లకు పెన్షన్ ఇవ్వాలి, డబ్బు కూడా ఇవ్వాలి. పెన్షన్ కాదు, డబ్బు కూడా వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాకేమన్నా ఇవ్వండి. ఎందుకంటే నేను బతుకున్నా, మంచోడు కష్టపడ్డాడు పోరాటం చేసేవాడు చచ్చిపోయాడండి. నేను వెనక ఉన్నా కాబట్టి బతికిన. ముందు ఉన్నోడు చచ్చిపోయాడు. ముందు నా ముందు ఇవ్వు, తర్వాత నన్ను తను కూడా గౌరవించు. అయితే ఇట్లా మనం ఏంటంటే ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నది కాదండి. ఇతను ఏ పార్టీ ఉద్యమకారుడు, ఏ పార్టీ ఇతను అది కాదు. అన్ని పార్టీల వాళ్ళు, అన్ని పార్టీల ఉద్యమకారులు నేను ఎన్నో మీటింగ్లో అటెండ్ అయ్యానండి. అన్ని పార్టీల వారు కోరుతున్నారు, అన్ని పార్టీలలో ఉద్యమకారులు ఉన్నారు. కాబట్టి మీరు ఇది ఎవరు చేస్తున్నారని కాదు, అందరినీ ఉద్యమకారులుగా తెలంగాణ పోరాటం ఆ ఉద్యమకారులుగా ఓటర్స్ అనుకోండి. ఇది గవర్నమెంట్ నేను చెప్పినట్టు ముందు సర్టిఫికేట్ ఇవ్వండి, తర్వాత సాధ్యమైతే సాధ్యం కాదు కంపల్సరీ బస్ పాస్ ఇవ్వండి. ఒక 5,000 10,000 గుర్తింపు ఎక్కువ మంది గుర్తించారు. థ్యాంక్స్ అండి. ఎక్కువ మంది మాట్లాడాలి. ధన్యవాదాలు మోహన్ రెడ్డి అన్న. మీ జిల్లా ఏ జిల్లా? హైదరాబాద్. ఇప్పుడు ఇక్కడనే ఉంటాను. నేను మర్రి చెన్నాడుతో పాటు 15 రోజులు ముత్తులాబాద్ జైల్లో ఉన్నాను. మనం ఎప్పుడు కూడా తండ్రి గారు వదిలిపెట్టాడు జీపీఓ దగ్గర. ఆ రోజు నేను దాంట్లో అయిపోయాను. 15 రోజులు చెన్నారెడ్డి గారితో. మనం నల్గొండ జిల్లాలో కదా మనం ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. ధన్యవాదాలు. దయచేసి చాలా